నువ్వు అనుకుంటావు ఎలక్షన్ ముందు ఏం చెప్పినారంటే రైతు భరోసా 20,000 వేస్తామన్నాడు. ఈ పద్ధతికి 20,000 20 పైసలు కూడా లేదు. పంట పెట్టే రైతు అప్పులు చేసి మిరప చెట్టు, మొక్కజొన్న చేను, వరి అంతా వేసినారు. ఈ పొద్దు దాంట్లో గిట్టుబాటు ధర లేదు. పంట అంతా రోగం మర్చిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 20,000 సబ్సిడీ ఇచ్చేవాడు. ఈ పద్ధతికి పక్కకు కూడా తిరగలేదు చంద్రబాబు నాయుడు గారు. మిరపకాయలు వెతుకుపోతే మార్కెట్లకు ఎత్తుకుపోతే ఊరికే కూడా తీసుకోరు. చాలా నష్టపోతాడు రైతు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చేసి చెప్తున్నాము. ఏడదో రైతులకి సహాయం చేయండి అని కోరుతున్నాము. చాలా మందులకు మాత్రము బాగా తొక్కిస్తామంటారు. రైతులు దేశానికి వెన్నుముక అంటేనే దేశానికి సహాయం చేస్తామని రైతులకి చెప్పినాడు. కానీ ఈ పద్ధతికి పక్కలు కూడా చూడలేదు. ఈ మిరపకాయ ఎత్తుకుపోయి రైతులు ఏం చేయాల? అమ్మితే తీసుకోరు. ఇంట్లోకి వచ్చి ఏం తినాలా? భోజనం తినాలా లేకపోతే ఉపాసం తినాలా తెలియదు మాకు. అదేమనేది అర్థం కాదు. సత్తుముట్టు రైతు భరోసా ఇచ్చాడు. ఏదో అంతో ఇంత మాకు సహాయం అవుతాండ. ఏదో మందులు సచివాలయానికి రైతు భరోసా కేంద్రానికి వస్తూ ఉండే అవి తీసుకొని పోయి కొట్టుకుంటాను. ఇప్పుడు పోయి షాపుల్లో తీసుకుంటే రేట్లు పెంచేసినారు. ఇప్పుడు దళారులో ఇవి తీసుకొని పోతే కొనరు. మా పరిస్థితి ఎట్లుందంటే చాలా ఘోరంగా ఉంది. అప్పుల పాలైపోతున్నాము ఈ సంవత్సరము. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చే రైతు భరోసాకి ఇంకా ఒక 4 ఎకరాలు కెట్టుకుతుకు పెట్టుకొని చేసేవాడు. ఇప్పుడు ఈలేదు. అది పంట పెడితే గడ్డి పెరిగిపోయింది. దానికి ఇచ్చే కూలికి కూడా నాకు శక్తి లేక ఇడిచిపెట్టేసినాను. 3 ఎకరాలు అయిపోయింది. 8 ఎకరాలు పెట్టినా కూడా ఒక 60 క్వింటాలు కూడా కావు. ఏం చేయాలో అర్థం కాకుండా పోతా ఉంది. కోరుతా ఉన్నాము. క్వింటాల్కి రేట్ ఎంత ఉంది? మొక్కజొన్న 800 సార్. 800. గతంలో ఎంత ఉండేది? గతంలో 3,000 నుంచి ఇప్పుడు 800 ఉంది. కూలీలన్నా గిట్టుబాటు అయితే అన్నాయా? కూలీలు కూడా గిట్టుబాటు. ఇది ఎత్తుకుపోతే 200 రూపాయలు 300 రూపాయలు కడుగుతారు. 300 రూపాయలు ఇస్తే కూలీలకు కూడా రాదు. ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ రైతులందరితో ఇంటరాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాం. నిజంగా రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గతంలో వరి పంట ఎక్కడన్నా నష్టపోయింది అని తెలిసిన వెంటనే కూడా ప్రభుత్వం ఇంటర్వెన్షన్తో ఉంటూ కొనుగోలు చేస్తూ వాళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా కంది కానీ మిరప కానీ ఏ ఒక్క పంట ఉన్నా కూడా నేనున్నాను మీకు అని చెప్తూ పెట్టుబడి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దళారులు, కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు ఎవరు ప్రమేయం లేకుండా కూడా నిశ్చింతంగా రైతు గతంలో ఉండేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రైతులను కూడా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గతంలో నమ్మినారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు 20 పైసలు కూడా ఇవ్వలేదు అని రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా చూస్తే యూరియా కానీ డిఏపి కానీ అన్ని రేట్స్ ఎక్కువైనాయి. మళ్ళీ ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అదేవిధంగా ఎక్కడన్నా అధికారులు వచ్చి పొలాలు విజిట్ చేసి రైతు స్థితిగతులు అన్నీ కూడా పైన చెప్పే ఒక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం ద్వారా అక్కడ సపరేట్గా అక్కడ మేము అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ పెట్టి కూడా అందరినీ కూడా ప్రతి సచివాలయంలో కూడా అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, ఫిషరీస్, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు వచ్చి విజిట్ చేసి రైతుల స్థితిగతులు అందరూ రిపోర్ట్ తీసుకొని పైన చెప్పేవాళ్ళు. బట్ ఈ రోజు రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. మధ్యలో ఉన్న మిల్లర్స్ కానీ, కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు, దళారులు బాగా బ్రతికిపోతున్నారు. వాళ్ళు నోటికి వచ్చిన రేటు చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. అలాగే కనీసం కూలికి కూడా గిట్టుబాటు కాకుండా స్థితిలో కూడా రైతు కన్నీటి బాధతో ఈరోజు తన పంటని ఎంత రేటుకి పలికినా మధ్యలో ఏజెంట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఒక మీటింగ్ తీసుకొని రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది అని ఈ టాపిక్ మీద మీటింగ్ పెట్టుకొని
ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్కి పోయి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే రైతులందరి మధ్యలో వస్తాను, మీ బాధలు నేను వింటాను అని ఆయన చెప్పడం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయిన తర్వాత కూడా 6 నెలలు అయింది మీ గవర్నమెంట్ ఏర్పాటయ్యి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుల గురించి చాలా పెద్ద మాట్లాడినారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినారు, పురంధేశ్వరి గారు కూడా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు. ఎక్కడ పోయినా కూడా బాధుడేలో మాట్లాడినారు, ప్రతి ప్రోగ్రాంలో కూడా మాట్లాడినారు. మళ్ళీ ఎందుకు ఈ రోజు మీరు రైతుల్ని ఇలా వదిలేసినారు? అన్నం పెట్టే రైతు 3 పూట్ల అన్నం తింటున్నామంటే నిజంగా చాలా హ్యాపీగా తింటున్నాం. అయితే రైతు పరిస్థితి గ్రౌండ్లో అయితే చాలా బాధాకరంగా ఉంది. గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలని ప్రవేశపెట్టినారు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంక్షేమ పథకాలని కూడా రైతులు మనసులో పెట్టుకుని ఆయన నడిపించే కార్యక్రమం చేసినాడు. అయితే ఈరోజు అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పుల పాలైనాడు, బాధాకరంలో ఉన్నాడు. పెట్టుబడి సాయం దొరకలేదు, గిట్టుబాటు ధర లేదు. కనీసం ఆయన ఏదైతే పండుతున్నాడో అది కూలోళ్ళకి కూడా అమ్మిన తర్వాత, తన సరుకు అమ్మిన తర్వాత కూలోళ్ళకు కూడా కూలికి సరిపోతా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది రైతులతో కూడా మనము ఈరోజు మాట్లాడినాము. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతివృష్టినో అనావృష్టినో ఏదో ఒకటికి గురి అయితేనే ఉన్నారు రైతులు. ఇప్పటికైనా ఈ ఒక సత్యసాయి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, సవితమ్మ ఉంది, అదేవిధంగా సత్యప్రకాశన్ ఉన్నారు. దయచేసి ఈ జిల్లా చాలా వెనకబడిన జిల్లా, ఎక్కువగా రైతాంగం ఉన్న జిల్లా. ఇటువంటి ఒక రైతుల పరిస్థితిని, అదేవిధంగా రైతుల ప్రాబ్లమ్స్ని మీరు పై లెవెల్కి తీసుకొని పోయి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి. ఈ రొద్దం అనే మండలంలో కూడా చాలా నష్టపోయినారు. అయితే ఈరోజు పెనుకొండల రొద్దం మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అనే బాధ అయితే చాలా ఉంది. దయచేసి దీని గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు మీరు విమర్శ చేయకుండా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన గత ప్రభుత్వం పైన విమర్శ చేయకుండా రైతాంగని మీరు ఎట్లా ఆదుకునే దాంట్లో దయచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు వెంటనే చర్యలు తీసుకునాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.